హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే మనం సత్యం రాజేష్ గారు నటించిన టెనెంట్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ ఆల్రెడీ 1 అవర్ 30 మినిట్స్ రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయ్యి పెద్దగా గుర్తింపు అయితే రాలేదండి. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. నేనైతే ఈ మూవీ స్టార్ట్ చేసే ముందు మన సత్యం రాజేష్ గారు ఉన్నారు కాబట్టి పొలిమేర టైప్లో ఉంటుందేమో స్టార్ట్ చేశానండి. మూవీ అయితే అస్సలు అంటే అస్సలు బాలేదండి. ఇట్స్ కంప్లీట్లీ రైటింగ్ డిపార్ట్మెంట్ మిస్టేక్ అని చెప్పాలి. బేసిక్గా మూవీ స్టార్ట్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అయిందండి. తర్వాత కాసేపటికి ఏమైందో తెలియదు కానీ మళ్ళీ క్లైమాక్స్లో అయితే కొంచెం పర్లేదు అనిపించింది కానీ మిగతాదంతా ఏం చూసినా నాకే అర్థం కాలేదు. కాసేపేమో ఏదో చికెన్ ఎలా వండాలని చికెన్ ప్రోగ్రామ్‌లా ఉంటుంది. కాసేపేమో షాపింగ్ చేసే ప్రోగ్రామ్ లాగా. కాసేపేమో అసలు ప్రీ వెడ్డింగ్ షూట్‌కి సాంగ్స్ వస్తున్నట్టు వస్తూ ఉంటాయి మధ్యలో. అసలు వీళ్ళు ఏం తీద్దాం అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. ఈ మూవీ అయితే షార్ట్ ఫిల్మ్‌కి చాలా బాగా సెట్ అవుతుందని నాకు అనిపించింది. మ్యాక్స్ ఒక 30-40 మినిట్స్‌లో ఇదంతా అవజేయొచ్చు. కానీ 1 ½ అవర్ సాగదీసి పడేశారు. ల్యాగ్ ప్రో మ్యాక్స్‌లా ఉంది. ఇంకా అల్టిమేట్‌గా క్లైమాక్స్‌లో అయితే ఒక మెసేజ్ ఇచ్చారండి. అది ఇస్తే స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. ఇంక మధ్యలో మిగిలిన సినిమా అంతా కూడా ఆర్టిఫిషియల్ ఎమోషన్‌తో నింపేశారండి. అది కూడా చూడడానికి ఇబ్బందిగానే అనిపించింది. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ముందుగా చెప్తున్నాను కొన్ని చోట్ల ఇబ్బంది పడతారండి. అది కాక ఈ మూవీ ఏ సర్టిఫికేట్ కూడా. అసలు ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ కూడా చాలా రొటీన్‌గా అనిపించిందండి నాకు. స్టార్టింగ్ ఒక పోలీస్ ఆఫీసర్ సత్యం రాజేష్ గారిని అడుగుతూ ఉంటారు, మీ భార్యని నువ్వు ఎందుకు చంపావని. సో ఆయన నిజంగానే వాళ్ళ భార్యని చంపాడా లేదా, అసలు ఎందుకు చంపాడు అనేది తెలుసుకోవడం ఈ మూవీ అంతా. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే సత్యం రాజేష్ గారు అండి, ఆయన అయితే 100% ఇచ్చారు. సీరియస్గా ఉన్న ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఎస్తర్గా చేసిన పోలీస్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇక మిగతా వాళ్ళంతా వాళ్ళ రోజుకి బాగానే చేశారనిపించింది. ఇంకా మూవీ ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయిన 10 మినిట్స్ కానీ, లాస్ట్‌లో ఒక 30 మినిట్స్‌లో ఇచ్చే మెసేజ్ కానీ, ఈ రెండే బాగున్నాయండి. మిగతాదంతా మనం మైనస్ పాయింట్స్‌లో మాట్లాడదాం. ఇంక ఈ మూవీలో నెగెటివ్ విషయానికి వస్తే అసలు హత్య ఎందుకు జరిగింది అనేది చూపించకుండా మిగతాదంతా చూపిస్తూ ఉంటారండి. ఇంక మన సహనానికి సవాలని చెప్పాలి. పెళ్లి ఎందుకు జరిగింది అక్కడి నుంచి మొత్తం చూపిస్తారు ఒక ల్యాగ్ లాగా. అదేంటోనండి చాలా సీన్స్ చాలా సిల్లీగా అనిపించాయి కూడా నాకు. అండ్ కంప్లీట్‌గా అదేదో పెద్ద ట్విస్ట్ లాగా పెద్ద బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏసేసి సడెన్‌గా అదేదోలాగా చూపిస్తూ ఉంటారు. నాకే అర్థం కాలేదు ఇక్కడ ఏం జరిగిందిరా అన్నట్టు. సో, సేమ్ ఇలానే మూవీలో 3, 4 సార్లు రిపీట్ అవుతూనే ఉంటుందండి మూవీలో. ఏదో జరిగినట్టు పెద్ద బీజీఎం ఏసేసి అక్కడేదో పెద్ద ట్విస్ట్ లెవెల్‌లో చూపిస్తారు. సో, ఇలా వీళ్ళేదో పెద్ద ట్విస్ట్ మాదిరి బిల్డప్ ఇవ్వటం తప్పితే అక్కడేం జరుగుతుందో కూడా ఆడియన్స్ కూడా అర్థం కావట్లేదు. ఇంకా క్లైమాక్స్‌లో ఇచ్చిన సోషల్ మెసేజ్ కూడా చాలా మూవీస్‌లో మనం చూసేసినాయి. ఈ మూవీ చూస్తే మీరు ఈజీగా ప్రిడిక్ట్ చేసేయగలరు. ఈ మూవీలో ఒక సిల్లీ సీన్ చెప్తానండి. ఏంటంటే లోపల వాళ్ళ ఫ్రెండ్స్ ఒక పనికిమాలిన పని చేస్తూ ఉంటే బయట తన బాయ్ ఫ్రెండ్ ఏమో తల కొట్టుకుంటూ ఉంటాడు. బద్దలు కొట్టకుండా తలుపుల్ని. సో, వాళ్ళు ఎప్పుడైతే బయటకొస్తాడో అప్పుడైతే చంపేస్తాడు. అప్పుడు దాకా ఎందుకు తలుపులు బద్దలు కొట్టలేదనేది అసలు లాజిక్‌లెస్‌గా ఎందుకు తీశారో ఆ సీన్ నాకు అర్థం కాలేదు. ఇంకా కొన్ని కన్వర్జేషన్స్ అయితే అస్సలు అవసరం లేదు ఈ మూవీకి అయినా పెట్టారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా లో అనిపించాయి. షార్ట్ ఫిల్మ్ మాదిరి అనిపించింది నాకు. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ 10 మినిట్స్, లాస్ట్ 30 మినిట్స్ తప్పితే మిగతా అంతా మూవీ చూడడానికి కూడా ఏం లేదండి. ఇంకా ఈ మూవీని ట్రై చేస్తామంటే మీ సహనానికి సవాలని చెప్పాలి. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.